తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల ప్రజలను 12 రోజుల నుంచి ముప్పతిప్పలు పెడుతూ ఎలుగుబంట్లు ముగ్గురుపై దాడి చేసి గాయపరిచాయి. గురువారం రాత్రి ఓబులవారిపల్లి కృష్ణాపట్నం వెళ్లే రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వస్తున్న దేశయ్య క్రిందకు దిగే సమయంలో ముళ్ల పొదల్లో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో గాయాలయ్యాయి. బంధువులు రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అటవీ శాఖ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో అటవీ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. పైన రైల్వే ట్రాక్ ఉంది కదా, అక్కడ బత్తల దేశీయం మీద ఎలుగుబంటి దాడి చేసింది. ఓకే. మొన్న వైకోట, నిన్న బాలరెడ్డిపల్లి, ఈరోజు బోటిపల్లి. తర్వాత ఏ పంచాయతీకి పోతాదో ఏ ఏరియాకి పోతాదో తెలీదు. మొన్న కలెక్టర్ వచ్చినాడు, ఆదేశాలు ఇచ్చిపోయినారు, ఇంతవరకు స్పందించలేదు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమొచ్చేసి కడివిలోకి పోయి ఏదో కట్టెలు కానీ నీళ్లు కాసుకునేదని కట్టి పుల్ల తెచ్చుకున్నా కానీ అడవిలో పోకూడదు, నేరము తారము అని అనేసి ప్రభుత్వాలని చెప్తా ఉంటారు. కానీ ఈరోజు మనుషుల మీదనే వచ్చేసి దాడి చేసిపోతా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? అంటే ఇంకా ఈ నియోజకవర్గం ప్రజలందరూ మొత్తం తేటికి చంపేసిన దాకా వాళ్ళు స్పందించరా? కాబట్టి తొందరగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ ఎలుగుబంటిని పట్టుకొని దాన్ని సురక్షితమైన జాగాలకు తరలించాలని కోరుకుంటున్నాము. రెండో తర్వాత స్కూల్ పిల్లలు బడికి పోవాలంటే ఒంటరిగా పోవాల్సి వస్తుంది. కొంతమంది సైకిల్ దుక్కుని పోతూ ఉంటారు, వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, లేదు పనుల మీద ఉపాధి మీద కూలి చేయడానికి ఒంటరిగా పోతా వస్తూ ఉంటారు. చాలా కాడికి పొలాల కాడికి వచ్చా పోతూ ఉంటారు. ఆ వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏం చేయాలా? కాబట్టి తొందరగా మన ప్రభుత్వం చర్యలు తీసుకొని దాన్ని పట్టుకొని ఎదుర్కొంటున్నాం. ఆ సురక్షితమైన స్థలాలకు తరలించాలని కోరుకుంటున్నాం. ఈరోజు బోటిమీదపల్లిలో జరిగింది, ఎలాయపల్లి దగ్గర రైల్వే ట్రాక్ మీద. ఇంకా నిన్న బాలిరెడ్డిపల్లిలో జరిగింది, మొన్న ఎర్రగుంట కోట జరిగింది. ఈ ఫారెస్టర్ కానీ ఈ గవర్నమెంట్ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఈ మమ్మల్ని చంపినా కూడా గవర్నమెంట్ వచ్చే మార్గం లేదు. ఇంకాని మేము ఎక్కడ పని చాలా అట తోటలకు పోవాలన్నా భయం, కానీ రోడ్ల మీద నడచాలన్నా భయం. కానీ మేము ఉండేది పల్లెటూరులలో అంతా కొండల్లో తిరగాల. మరి గవర్నమెంట్ మాకు ఏం చేస్తుందో ఏమో మాకు తెలియటం లేదు. మేము అంతా పిల్లలు పెద్దలు అందరం కూడా తలటిల్లిపోతున్నాము ఎండల్లో పడి. కాబట్టి బయటికి రావాలన్నా బాగుంది. స్కూల్కి పంపించాలంటే ఒక చెట్లు దారిలో పంపించాల. ఆ పిల్లకాయలు కూడా భయపడుతున్నారు. వాళ్ళ తీసుకుపోయి ఇచ్చిపెట్టామా, మేము కడుపాత్రం చూసుకొని ఎక్కడన్నా బతికామా? మరి ఈ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ఎలుగుబంట్లు పట్టుకొని ఎక్కడన్నా వదిలేవాళ్ళ చంపేవాళ్ళ ఇది చేస్తారని వాళ్ళు మరీ ప్రార్థించుకుంటున్నాం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Please subscribe to N3 TV.